ఖచ్చితంగా మన జీవితంలో అలాంటి రిలేషన్ ఒక పర్సన్ ఉండాలి. ఎవరితో మనము ఒకనితో ఒకరు బోధించుచు అంటే దేవుని వాక్యం గురించి మాట్లాడే ఒక రిలేషన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో బైబిల్ ఇలా సెలవిస్తా ఉంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనితో ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీరు హృదయములలో దేవుని గురించి గానము చేయుచు అని ఇంకా కంటిన్యూషన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో లేకపోతే ఆ పాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే, వాక్యము ఒకనితోనొకడు బోధించుచు అని ఉంది. అంటే కేవలం మనము ఆదివారమే వాక్యం వినేసి, లేకపోతే వీలైనప్పుడు ఎప్పుడైనా ఒకసారి వాక్యం విని దాని మీద మన ఆత్మీయ స్థితిని గేజ్ చేద్దాం అనుకుంటే మనం సరిగా ఆత్మీయంలో నడవలేము. ఎందుకు అంటే ఈ ఒకనితో ఒకరు బోధించుచు అనేది కంటిన్యూస్ టెన్స్, అంటే ఒక్కసారి జరిగే ఈవెంట్ కాదు. కంటిన్యూగా మన విన్న వాక్యాన్ని లేకపోతే తెలిసిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన వాక్యాన్ని ఒకనితో ఒకడు కంటిన్యూస్గా టీచ్ చేసుకోవాలి. బోధించుచు అని ఉంది. అదే వచనంలో లాస్ట్లో ఏమంటాడంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటుంది. అంటే క్రీస్తు వాక్యము సమృద్ధి అయ్యే వరకు, అంటే సమృద్ధిగా ఉండే వరకు మనం దాన్ని ధ్యానించాలి. కాబట్టి ఒకసారి విన్నాము, లేకపోతే ఎప్పుడైనా వీలైనప్పుడు వాక్యం విందాము, దాని ద్వారా మనం విశ్వాసంలో ముందుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మాత్రము మనము విశ్వాసంలో పడిపోయే ఛాన్స్ చాలా ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మీకు మీ లైఫ్లో అలాంటి రిలేషన్, అలాంటి సంబంధం ఎవరితో అయినా ఉందా? అది ఎవరైనా అవ్వచ్చు. మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్, మీ స్పౌస్, ఎవరైనా ఉండొచ్చు. ఖచ్చితంగా మన జీవితంలో అలాంటి రిలేషన్ ఒక పర్సన్ ఉండాలి. ఎవరితో మనము ఒకరితో ఒకరు బోధించు అంటే దేవుని వాక్యం గురించి మాట్లాడే ఒక రిలేషన్ ఉండాలి ఖచ్చితంగా లైఫ్లో. ఓకే, అది మిగతా రిలేషన్ కన్నా దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుని వాక్యం కన్నా మించిన మన గైడెన్స్ లేకపోతే మన ఆధారం ఇంకేది ఉండదు. కాబట్టి అలాంటి సంబంధము ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఒకవేళ నిజంగా అలా ఎవరు లేని పరిస్థితుల్లో దేవుని వాక్యం కంటిన్యూగా వినడం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుగాక.